స్కోప్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఇది రెసిడెన్షియల్ స్టేటస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండివిజువల్ రెసిడెన్షియల్ స్టేటస్ 3 విధాలుగా విభజిస్తాం. ఒకటి రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, నాన్ రెసిడెంట్. అదేవిధంగా ఇన్కమ్ ఎక్కడ రిసీవ్ చేసుకున్నారో లేదంటే ఎక్కడ ఎక్రూ అయింది అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అది ఇండియా లోపల ఎక్రూ అయిందా, ఇండియాలో రిసీవ్ అయిందా, లేదంటే ఫారెన్లో ఎక్రూ అయిందా, ఫారెన్లో రిసీవ్ అయిందా. మూడోది వచ్చి ఏ టైం లోపల ఆ ఇన్కమ్ రిసీవ్ అయింది, ఏ టైంలో ఆ ఇన్కమ్ ఎక్రూ అయింది అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అయితే స్కోప్ చూసినట్లయితే ఒకవేళ ఇన్కమ్ ఇండియా లోపల రిసీవ్ అయినట్లయితే అది ప్రీవియస్ ఇయర్లో రిసీవ్ అయినప్పుడు రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్కమ్ లోపల ఇంక్లూడ్ అవుతుంది. రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్కమ్ లోపల కూడా ఇంక్లూడ్ అవుతుంది. నాన్ రెసిడెంట్ ఇన్కమ్లో కూడా ఇంక్లూడ్ అవుతుంది. సెకండ్ స్కోప్ చూసినట్లయితే ఇన్కమ్ అక్రూవింగ్ ఆర్ ఎరైజింగ్ ఇన్ ఇండియా డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. ఒకవేళ ఇన్కమ్ ప్రీవియస్ ఇయర్ లోపల ఎరైజ్ అయినా ఎక్రూ అయినా రెసిడెంట్ బట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్కమ్ లోపల ఇంక్లూడ్ అవుతుంది. రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ ఇన్కమ్లో కూడా ఇంక్లూడ్ అవుతుంది. నాన్ రెసిడెంట్ ఇన్కమ్లో కూడా ఇంక్లూడ్ అవుతుంది. మూడో స్కోప్ చూసినట్లయితే ఇన్కమ్ అక్రూడ్ ఆర్ ఎరైజ్డ్ అవుట్ సైడ్ ఇండియా ఇన్ ద ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్లో ఇన్కమ్ బయట ఉన్నట్లయితే రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల లోపల అది ఇంక్లూడ్ అవుతుంది. రెసిడెంట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ చేతుల్లో ఒకవేళ బిజినెస్ అండ్ ప్రొఫెషన్ ఇన్కమ్ అయినట్లయితే ఇంక్లూడ్ అవుతుంది, లేదంటే అవ్వదు. నాన్ రెసిడెంట్ చేతి లోపల ఈ ఇన్కమ్ ట్యాక్సబుల్ అవ్వదు.